అమ్మా హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను నా సండే ఫుల్ డే బ్లాగ్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు మసాలా టీ పౌడర్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ మసాలా టీ పౌడర్ ని మనం రెడీ చేసి పెట్టుకొని ఏదైనా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. దీన్ని మనం రెగ్యులర్ గా కూడా యూజ్ చేయొచ్చండి. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే డైజెషన్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్ వీటన్నిటికి కూడా బాగా యూజ్ అవుతుంది. స్టవ్ పై మనం ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ ఇలాచీ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ లవంగాలు వేసుకోవాలి. 1 స్పూన్ మిరియాలు, డ్రై జింజర్ అండి, సొంటి, అలాగే చెక్క వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ రకంగా మనం పౌడర్ చేసుకొని ఏదన్నా మనం బాక్స్లో కానీ దేంట్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇది టీ మసాలా పౌడర్. ఇది ఫ్రెండ్స్, ఈ మసాలా టీ పౌడర్ ఎలా చేసుకోవచ్చో చూసారు కదా. ఇప్పుడు ఈ మసాలా టీ పౌడర్ ని యూజ్ చేసి మనం టీ ఎలా చేసుకోవచ్చో కూడా నేను చూపిస్తాను. 1 కప్ వాటర్ని మనం బాగా మరగనిచ్చుకోవాలి. ఇది మరిగిన తర్వాతనే మనం టీ పౌడర్ వేసుకోవాలి. నేను ఒక 1.5 స్పూన్ టీ పౌడర్ వేసుకున్నాను. ఈ వాటర్ ఇదంతా కూడా బాగా మరిగిన తర్వాత 1 కప్ మిల్క్ వేసుకున్నాను. నేను కొంచెం ఎక్కువసేపే మరగనిస్తానండి, ఎందుకంటే అప్పుడే మనకి టీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత మనం ఒక 1 మినిట్ మరగనిచ్చేసుకుంటే సరిపోతుంది. నేను టీ మసాలా కోసం ఈ చిన్న స్పూన్ యూస్ చేస్తున్నాను. మనం చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను అంతే వేసుకున్నాను. మీకు ఒకవేళ మీ దగ్గర ఈ సైజుది లేకపోతే నార్మల్ స్పూన్లో 1/4 స్పూన్ వేసుకోండి. ఇది వచ్చి మనం లాస్ట్కి వేసుకోవాలండి. లాస్ట్కి వేసుకుంటేనే బాగుంటుంది. మసాలా టీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కోల్డ్కి, కాఫ్కి, అలాగే ఒక్కొక్కసారి మనకి థ్రోట్ పెయిన్గా ఉంటుంది కదా, అలాంటి టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఈ టీ పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నారంటే ఈజీగా చేసుకోవచ్చు. మేము మార్నింగ్ వచ్చి టెంపుల్కి వెళ్ళామండి. మా కులదైవం టెంపుల్ మునేశ్వర టెంపుల్ అండి. ఇది వచ్చి బెంగళూరులో తవరగిరి అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళే దారిలో ఉంటుంది. అంటే బెంగళూరులో అవుట్స్కట్స్ దగ్గరలో ఉంది ఇక్కడ. కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక్కడ సౌండ్స్ అనేది కానీ ఏది ఉండదు. పూజారీలు అట్లా ఎవరు ఉండరు. మనమే వెళ్ళి నీట్గా పూజ చేసుకొని వచ్చేసేయచ్చు.
చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మేము పూజ అంతా కూడా ఫినిష్ చేసుకొని మేము ఇంకా ఇంటికి బయలుదేరాము. ఫ్రెండ్స్, సండే అంటే ఏదన్నా ఒకటి స్పెషల్ ఉండాలి కదా. అంటే నాన్ వెజ్ లో ఎన్నో వెరైటీస్ మనం చేసుకోవచ్చు. అది చికెన్ లో అయితే ఎన్ని వెరైటీస్ అయినా మనం చేసుకోవచ్చు అండి. ఈ రోజు చికెన్ తో నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని నేను మీతో షేర్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది బేసిక్ రెసిపీ, ఇది చికెన్ లో బేసిక్ రెసిపీ ఇది. అంటే కొంతమంది ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం, బిగినర్స్ కోసం నేను ఈ రెసిపీని ఈ రోజు చూపిస్తున్నాను. ఈ సింపుల్ చికెన్ కర్రీని ఏ రకంగా చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. బౌల్లో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. నేను రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే మీరు చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. కొంచెం కర్డ్ వేసుకున్నాను. ఒక స్మాల్ కప్ కర్డ్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం చెక్క తీసుకోవాలి. అలాగే లవంగాలు, ఇలాచి, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని మనం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. నేను గసగసాలని వాటర్లో కొంచెం నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్నామంటే మనం ఈజీగా పేస్ట్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా వేసామంటే అంత తొందరగా మెదగదండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను ఈ రకంగా మసాలా పౌడర్ని, గసగసాలు, కొబ్బరి పేస్ట్ని రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. నేను ఒక ఆనియన్ని ఈ రకంగా కట్ చేసుకొని నేను ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఈ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను. చికెన్ మనం మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచేసాము అంటే మనకి అందులో ఉండే ఉప్పు, కారము ఇవన్నీ కూడా బాగా పడుతుందండి పీసెస్కి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మూత పెట్టేసేసుకొని సిమ్లో కుక్ చేసుకుంటున్నాను. చూడండి, చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకున్నాను.
మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో మనం మళ్ళీ కుక్ చేసుకోవాలి. అంటే ఈ మసాలా మొత్తం కూడా పట్టాలి పీసెస్కి, ఆ ఫ్లేవర్ అనేది తెలియడం కోసం. చూడండి, మనం వాటర్ అంతా వేసాం, కొబ్బరి పేస్ట్ అది వేయడం వల్ల థిక్గా వస్తుంది గ్రేవీ అనేది. చివరిగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి కానీ చపాతీ, పూరి వీటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు శ్రేయస్ది ఈవినింగ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయండి. మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము, అక్కడికి స్కూల్కి వెళ్తున్నాము. వీళ్ళైతే నేను మాక్సిమం అక్కడ షూట్ చేయడానికే ట్రై చేస్తాను. పిల్లల ప్రోగ్రామ్స్ అంటే అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి. స్టేజ్ దగ్గర అంటే కొన్నిసార్లు అలో చేయరు, వీడియోస్ కానీ షూట్ చేయడానికి దేన్ని అలో చేయరు. చూస్తాను, మాక్సిమం నేను ట్రై చేస్తాను. అట్లా ఏదన్నా వీడియోస్ తీయగలిగితే తప్పకుండా నేను షూట్ చేసి మీ అందరికీ నేను షేర్ చేస్తాను. ఈరోజు శ్రేయస్ స్కూల్లో యాన్యువల్ డే అండి. శ్రేయస్ వల్ల యాన్యువల్ డే. మేము లంచ్ అంతా ఫినిష్ చేసేసుకొని మేము 2:30కి బయలుదేరేసి వెళ్ళాము. అంటే 2:30కి శ్రేయస్ని స్కూల్లో వాళ్ళ క్లాస్ రూమ్లో వదిలిపెట్టేసేయాలి. మాకు 4:30కి అక్కడ యాన్యువల్ డేది అంత ప్రోగ్రామ్స్ అవి స్టార్ట్ అవుతాయి. అంటే వీళ్ళకి ప్రాక్టీస్ అంతా మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ కోసం 2:30కి వదలమని చెప్పారు. కాబట్టి మేము 2:30కి స్కూల్కి బయలుదేరాము. ఇది ఈ యాన్యువల్ డే వచ్చి శ్రేయస్ది ఫస్ట్ యాన్యువల్ డే. ఇందులో ఈరోజు శ్రేయస్ వచ్చి ఒక డాన్స్లో ఉన్నాడు. శ్రేయస్ బెస్ట్ ఫ్రెండ్ అండి. యాన్యువల్ డే మొత్తం అంతా ఫినిష్ అయ్యే లోపలికి మాకు 8:30, 8:45 అయిందండి. అక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో వచ్చేటప్పుడు రెస్టారెంట్లో మేము డిన్నర్ అంతా ఫినిష్ చేసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఎవ్రీ ఇయర్ యశుకు ఉంటుంది కానీ శ్రేయకు వచ్చి ఇయర్ స్టార్ట్ అయింది. ఇది అండి మార్నింగ్ నుంచి మేము సండేని ఏ రకంగా స్పెండ్ చేస్తామనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇది అండి ఈరోజు నా సింపుల్ సండే రొటీన్ బ్లాగ్. ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.